Sumi Prati bus has PK written. Star PK star. I'm very big fan of Pawan Kalyan. 27 years, 24 Volvo buses. What's the cheat code? నాకు 16 years ఏజ్ అప్పటి నుంచి డ్రైవర్స్ని హ్యాండిల్ చేయడం ఈజీయా, మెయిన్ పేజెస్ రన్ చేయడం ఈజీ? కొంచెం డ్రైవర్స్ని రన్ చేయడం ఈజియర్ అండి. ఈ ప్లాన్ బి ఏంటి? నాకు స్టీరింగ్ వీల్ అంటే చాలా ఇష్టం. బిజినెస్ అంటే మనీయా, మైండ్ సెటా? ఆబ్వియస్లీ డబ్బులు. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ హ్యావ్ ఓన్లీ Volvo 9600? నాకు ఒక ప్రముఖ బ్రాండ్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఓన్లీ విత్ వోల్వోనే. So at the age of 25, he stepped into this bus industry, and just 1.5 years later, he has a fleet of about 24 Volvo buses in his kitty. Welcome to the show, Pramukh Garu. హాయ్ మేఘా గారు, సూపర్ హ్యాపీ టు బీ హియర్. So 27 years, 24 Volvo buses, 1.5 year, just 1.5 year into business. What's the cheat code? సో లాంగ్ వెయిట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అనుకోవచ్చు. బికాస్ నాకు 16 years ఏజ్ అప్పటి నుంచి వోల్వో బస్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలనే ప్యాషన్ ఉండే. బట్ ఎట్ దట్ టైమ్ నో వన్ సపోర్టెడ్ మీ బికాస్ ఆఫ్ మై ఏజ్ ఆర్ ఎనీథింగ్. సో లేటర్ ఆన్ నా ఫ్రీడమ్కి కొంచెం నేను ఫైట్ చేసి నాకు ఫ్రీడమ్ వచ్చింది టు స్టార్ట్ దిస్ బిజినెస్. ఆఫ్టర్ దట్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ సపోర్ట్, వెల్ విషెస్ సపోర్ట్, అండ్ మై ఎవ్రీ వన్ స్టాఫ్ అందరి సపోర్ట్, అండ్ ఆల్సో 1.5 yearలో ప్రముఖ ట్రావెల్స్లో ట్రావెల్ చేసిన ప్రతి కస్టమర్ సపోర్ట్. సో 24 in 1.5 year అయింది. కానీ మీకు ఎందుకు అనిపించింది బస్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని? అంటే యాక్చువల్లీ అండి, ఐ యూస్ టు స్టడీ ఇన్ బెంగళూరు ఆల్సో సమ్ కొన్ని మంత్స్కి. సో అప్పుడు ఐ యూస్ టు ట్రావెల్ అనమాట. లైక్ అప్పట్లో నాకు అనిపించేది ఇంకొంచెం మంచి సర్వీస్ ఉండుంటే ఇంకా బాగుండేది. బికాజ్ నాకు బేసిక్గా ఇక్కడ ఒకటి చెప్పాలంటే నాకు ఫ్లైట్లో అంటే చాలా భయం. సో అందుకని ఎక్కువ బస్సుల్లోనే వెళ్తాం, కొంచెం ఇష్టం అనమాట, కొంచెం రిలాక్స్డ్గా వెళ్తా. సో మంచి కంఫర్టబుల్ లగ్జరీ బస్సెస్ ఉంటే బాగుంటుంది కదా అని ఆ ఏజ్లోనే అనిపించేది ఓకే. కొంచెం. సో అప్పటి నుంచి ఉందన్నమాట మైండ్లో, మనం ఒక ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేస్తే లగ్జరీ బస్సెస్, క్లీన్ అండ్ నీట్ కానీ మెయింటెనెన్స్. why only Volvo 9600s? Why not any other bus? బికాస్ మల్టీ యాక్సిల్ బస్సెస్ ఓన్లీ వోల్వో ఇస్ గివింగ్ ఇన్ ఇండియా. Okay. సో దట్ కంఫర్ట్, ఓన్లీ ఫర్ దట్ రీజన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ వోల్వోస్. So people see success now, but while establishing Pramukh Travels for last 1.5 years, what are the kind of struggles that you have faced? యాక్చువల్లీ అండి, స్టార్టింగ్ నుంచి నాకు ఈ ఐడియా వచ్చినప్పటి నుంచి ప్రముఖ ట్రావెల్స్ అనేది, లైక్ ఐ యూస్ టు టెల్ క్లోజ్ పీపుల్ ఆర్ ఎవ్రీ వన్, నో వన్, లైక్ లిటరలీ ఇఫ్ ఐ చెప్పాలంటే ఒక 20-25 పీపుల్ చెప్పుంటే నాట్ ఈవెన్ వన్ పర్సన్ బాగుంటుంది యూ కెన్ డూ అనేది, నో వన్ డిడ్ లైక్ దట్. సో అప్పుడు నాకేంటంటే నా ఐడియా నేను అనుకుంటుంది కరెక్టేనా అంటే, లైక్ మెజారిటీ అంటే నాట్ ఈవెన్ 1% కూడా లేరు అక్కడ. సో అంతా లేదు వెరీ టఫ్, యూ కాన్ డూ ఇట్, అది ఇది అని చెప్పి. సో అంటే బట్ నేను మాత్రం నాకు ఒక మెంటల్ ఏంటంటే ఏం ఆలోచిస్తానంటే, వోల్వో కంపెనీ ఇస్ బిల్డింగ్, ఎనీ కంపెనీ విల్ బిల్డ్ బస్సెస్, మ్యానుఫ్యాక్చర్, పీపుల్ ఆర్ బయింగ్, ట్రావెలర్స్ ఆర్ ట్రావెలింగ్. సో ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ దేర్ జాబ్. ఇందులో నేను ఎంటర్ అయితే నా ఒక్కడికి ఎందుకనే అంటే, ఇప్పుడు బాగాలేదంటే అసలు మ్యానుఫ్యాక్చరింగే జరగదు, ట్రావెలింగే అవ్వదు, ఎవరు బస్సెస్ కూడా కొనరు, ఇలా ఆలోచించేది నా మైండ్ సెట్. సో బాగాలేదంటే అలా ఎలా ఉంటుంది అనే పాయింట్తో, లేదు నేను చాలా స్ట్రాంగ్గా చేయాలని ఐ స్టార్టెడ్ అనమాట. సో ఎంతమంది నో అన్నా లేదు చేయాలి అని చెప్పి స్టార్ట్ చేస్తా. ఆ తర్వాత టఫెస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్స్ పార్ట్కి వచ్చేసరికి, ఇఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఈ పర్టికులర్ బిజినెస్లో ఉంటే ఫైనాన్స్ ఆర్ ఎనీథింగ్ కొంచెం ఈజియర్. ఎక్కడికి వెళ్ళినా మీద సిచ్యువేషన్ ఎలా అయినా ఉండొచ్చు, బట్ ఈ ఫీల్డ్లోకి మాత్రం ఫస్ట్ టైం, అండ్ దట్ టు యూఆర్ ఆస్కింగ్ 2 crore బస్ ఫర్ ద ఫస్ట్ టైం ఓన్లీ, అండ్ యూఆర్ ఆస్కింగ్ సో మెనీ బస్సెస్ ఫర్ ద ఫస్ట్ టైం అనే క్వశ్చన్ నాకు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఫేజ్లో ఈ క్వశ్చన్స్ బాగా ఎక్కువ ఉండేది. ఎంత ఇదైనా కానీ ఆ క్వశ్చన్స్ అనేది ఇది ఉండేది. సో అప్పుడు స్లోలీ ఒక లైక్ ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్తో, అలానే కొంచెం ఫ్రెండ్స్ సపోర్ట్తో, కొంచెం ఫైనాన్సర్స్ సపోర్ట్తో వీ స్టార్టెడ్ విత్ 2 buses,
అండ్ ఐ ఆస్క్ దెమ్ జస్ట్ 6 months you see my track, how I repay, then you decide. So 6 months they saw, again they gave 2, again 6 months they saw, again they gave 4, like that. మా రీపేమెంట్ చూసి ఎవ్రీథింగ్ నేను వాళ్ళకి డే 1 ఇంకా నేను బస్ అనేది పెట్టక ముందు వాళ్ళతో నేనేం మాట్లాడానో వాళ్ళకి నేను ప్రూవ్ చేసి ఎవ్రీ వర్డ్ ప్రూవ్ చేసి వాళ్ళ ముందు పెట్టాక దే స్టార్టెడ్ ట్రస్టింగ్ మీ అండ్ దే స్టార్టెడ్ గివింగ్ మీ లోన్స్ ఆర్ వాట్ ఎవర్. సో అలాగా ఈ 1.5 year నాకు మెయిన్ ఏంటంటే బస్సెస్ వోల్వో అనే బస్సెస్ తీసుకోవటం అనేదే మెయిన్ ఛాలెంజ్. నార్మల్ వేరేదైతే ఫైనాన్సర్స్ కూడా ఓకే వీ కెన్ డూ అనే పాయింట్ ఉంది, కానీ బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇందులోకి రావటం ఒక టఫెస్ట్ జాబ్ అయితే నేను అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల. ఓకే అది కొంచెం టఫ్ అవుతుంది కదా, దీంతో వెళ్ళి స్లోలీ వీ విల్ స్టార్ట్ అనేది నేను లేదు. అసలు ఎంత లేట్ అయినా పర్లా, ఐ హ్యావ్ టు స్టార్ట్ విత్ వోల్వో ఓన్లీ అనేది 13 months స్ట్రగుల్ అయ్యా. 13 months పట్టింది నాకు ఫస్ట్ సెట్ ఆఫ్ బస్సెస్ వచ్చి డెలివరీ రావడానికి. 13 months అండ్ ఎవ్రీ డే ఐ యూస్ టు వర్క్ 20 hours ఆన్ దిస్ బిజినెస్. 20 hours హౌ టు గెట్ లోన్, హౌ ఐ హ్యావ్ టు వర్క్ అలా అని. సో అలా ఇది ఒక్కటే నాకు టఫ్ అనిపిస్తుంది. మేబీ ఇందాక మీరు అన్నట్టు కూడా తర్వాత రన్నింగ్లోకి వచ్చాక టఫ్స్ ఉంటాయని, మేబీ ఈ టఫ్ అంతా ముందే పడటం వల్ల ఇది కొంచెం తక్కువలా అనిపించి ఉండొచ్చు మేబీ. సో అలా ఒక్కసారి మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాక how did you manage to get the customers? Do you remember anything specific? First customer ఎలా వచ్చాడు? అంటే యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఇందులోకి మెయిన్ రావడానికి రీజన్ లైక్ ప్లాట్ఫామ్స్ లైక్ అబీబస్. నేను ఇందులో గ్రౌండ్ వర్క్ చేసి బిజినెస్లోకి రావాలి అనుకున్నప్పుడే బికాస్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ లైక్ అబీబస్ ఉన్నాయి కాబట్టి. ఇన్ లేటర్ అంటే పాస్ట్లో ఎలా ఉండేదంటే చాలా టఫ్ ఉండేది ప్లాట్ఫామ్స్ లేనప్పుడు. ఇదే ఇండస్ట్రీ అప్పుడు కూడా యూస్ టు సీ బికాజ్ నాకు ప్యాషన్ ఉండేది చేయాలని. బట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లేక ఇల్లు ఉండేది. బట్ నా 100% నమ్మకం ఏంటంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మనం ఎంటర్ అయ్యి మన 100% మనం ఇస్తే చేయగలం అనే నమ్మకంతోనే వచ్చాను. అలానే ఫస్ట్ రూట్ వి స్టార్టెడ్ మైసూర్, హైదరాబాద్ మైసూర్. సో చాట్ లైవ్ అయినప్పుడు కూడా నేను చూస్తా ఉన్నా ఎలా బుక్ అవుతాయి, ఎన్ని బుక్ అవుతాయి. లైక్ ఫస్ట్ డే 100% ఆక్యుపెన్సీ. అది చాలా ఎంకరేజింగ్గా అనిపించింది ఆ మూమెంట్ మాత్రం. సో అంటే లైక్ ఫస్ట్ డే మనం ఇలా చాట్ లైవ్ చేశాక 40కి 40 100%. సో ప్రముఖ్, ఇప్పుడు డ్రైవర్స్ని హ్యాండిల్ చేయడం ఈజీయా లేకపోతే మీమ్ పేజెస్ రన్ చేయడం ఈజీ? మీమ్ పేజెస్ రన్ చేయడం ఈజీ, కొంచెం డ్రైవర్స్ని రన్ చేయడం ఈజియర్ అండి మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఎలా? అంటే మీమ్ పేజ్ అంటే దానికి చాలా టాలెంట్ ఉండాలి, చాలా ఇది ఉండాలని నా పర్సనల్ ఫీలింగ్. డ్రైవర్స్ అనేది ఏంటంటే నేను ఇలా నాలా నేను ఉంటే చాలు, ఐ కెన్ మేనేజ్ డ్రైవర్స్ అనేది నా ఒపీనియన్. కానీ స్టాఫ్ మేనేజ్మెంట్, స్పెషలీ ద డ్రైవర్ మేనేజ్మెంట్, ది హెల్పర్ మేనేజ్మెంట్, చాలామంది ఆపరేటర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. మోస్ట్ ఆఫ్ అస్ హ్యావ్ సెట్ మేనేజింగ్ ది స్టాఫ్ ఇస్ ద టఫెస్ట్ థింగ్. స్టాఫ్ దొరకడమే ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు స్టాఫ్ దొరికితే వాళ్ళని మేనేజ్ చేసి రీటైన్ చేయడం అది ఇంకొక హ్యాసిల్. సో వాట్ డిడ్ యూ డూ డిఫరెంట్లీ టు ఓవర్కమ్ దిస్? సో చాలామంది ఆపరేటర్స్కి ఇది కొంచెం టఫ్గా అనిపించవచ్చు. బట్ నాకు చిన్నప్పటి నుంచి నేను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కొంచెం పీపుల్ మేనేజ్మెంట్ నాకు వచ్చు అనుకోవటం అది నా బిగ్గెస్ట్ అసెట్లా నేను ఫీల్ అవుతా. నాకు బాగా అది ఒక్క పాయింట్లో నేను మై 100% నేను చేయగలనని. సో అది నాకు చాలా హెల్ప్ అయింది ఈ బిజినెస్, కానీ ఐ విల్ ఫీల్ లైక్ దట్. యా. సో ఈ లాస్ట్ 1.5 yearsలో మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఓకే దిస్ ఇస్ గెటింగ్ టూ మచ్, ఐ కెన్ నాట్ హ్యాండిల్ దిస్, ఇట్స్ టైమ్ టు క్విట్ అని? నో అండ్ నెవర్. బికాస్ నాకు చిన్నప్పటి నుంచి స్టీరింగ్ వీల్ అంటే ఎంత పిచ్చి అంటే. మీ ప్లాన్ బి ఏంటి? ప్లాన్ బి అలా ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి పాయింట్ ఏంటంటే నాకు స్టీరింగ్ వీల్ అంటే చాలా ఇష్టం. నేను ఎందుకంటే నాకు మమ్మీ డాడీ ఎప్పుడు బిజీగా ఉండేవాళ్ళు ఆఫీస్లో, వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు. సో బయట అన్ని వెహికల్స్ ఇలానే ఉండే. సో అవి చూస్తూ పెరిగినందుకేమో ఇది తప్పించి నాకు అంటే దీనికి ముందు కూడా చాలామంది చెప్పారు వేరే బిజినెస్లు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి, నువ్వు కెరియర్ అలా. బట్ నాకేంటంటే మనీ ఈజ్ నాట్ మై ప్రయారిటీ. నాకు నచ్చిన పని చేస్తా,
మనీ చేసుకోవటం ఈజ్ మై. ఇప్పుడు యంగ్ ఫౌండర్ అంటే జనాలు సీరియస్గా తీసుకోరు. మీరు దీన్ని ఎలా ఓవర్కమ్ అవుతున్నారు? సో ఇంతమంది నో యూ కాన్ డూ దిస్, యూ కాన్ డూ దట్ అని చెప్పారు. అండ్ ఆల్సో పర్సనలీ ఐ వెంట్ త్రూ సో మచ్ ఇన్ మై లైఫ్. ఐ సా అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసా లైఫ్. సో ఐ డిసైడెడ్ మనం చాలా సీరియస్గా చేయాలి అనేది ఒకరోజు నేను అనుకొని చాలా సీరియస్గా ఫైట్ చేయాలి. వాటెవర్ నా వర్డ్స్‌లో అది ఫైట్ అనే అనుకుంటా. సో ప్రూవ్ చేయాలి అనేది, ఎందుకంటే బికాస్ మా పేరెంట్స్‌ని చాలా హ్యాపీ చేయాలన్నది నా మెయిన్ గోల్. అండ్ ఆల్సో నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇందులో వాళ్ళందరూ యెస్ కరెక్ట్. దీనికి మనం సపోర్ట్ చేయటం అనేది వాళ్ళు కూడా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి అనేది నా ఇది. సో దానికోసం ఇంకా చాలా సీరియస్‌గా, అంటే ఒక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యేవాడిని. ఇది స్టార్ట్ ఓకే. చేయకముందు నుంచి కూడా, స్టార్ట్ చేశాక కానీ అంటే నేను గుడ్ ఆర్ బ్యాడ్ పక్కన వాళ్ళ దగ్గర గుడ్ ఉంటే గుడ్ తీసుకుంటానండి. అంటే ఆళ్ళు ఎవరనేది చూడను. గుడ్ అనే గుడ్ తీసుకొని ఓకే. మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా ఉండాలి, ఇలా ఉంటే బెటర్ అనేది తీసుకుంటా. సో చాలా సీరియస్‌గా ఒక గోల్ అనేది ఉంది నాకు. ఆ గోల్‌ని రీచ్ అవ్వటానికి చాలా కామ్‌గా, కూల్‌గా రీచ్ అవ్వాలన్నది మై పాయింట్. అంతే. ఆ రెస్పాన్సిబిలిటీ నేను చూసింది గానీ, పడింది గానీ, దాని నుంచి వచ్చిన రెస్పాన్సిబిలిటీయే నన్ను రన్ చేస్తుంది గానీ, ఇంకా మిగిలినది నేనేమి ఆలోచించననమాట ఇలా. సో బిజినెస్ అంటే మనీయా? మైండ్ సెటా? ప్రతి దాంట్లో ఆబ్వియస్‌లీ డబ్బులు పెడితే డబ్బులు రావటానికి చూస్తారు. బట్ ఇందులో ఏంటంటే ప్యాషన్‌తో పెట్టి అంత స్ట్రగుల్స్ అంతా పడి వస్తే వచ్చింది. ఓకే. రాలేదా ఓకే. ఇలా ఎలా చేసుకోవాలన్నదే ఉండాలి గానీ, బట్ ఇందులోకైతే మనీ అంటే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాము. ఇన్వెస్ట్‌మెంట్ రావాలి అనేదట్టు కాకుండా ప్యాషన్‌తో వస్తేనే ఇక్కడ సర్వైవ్ అవ్వగలరు అనేది మై పాయింట్. ఎందుకంటే అండి, ఇందులో ప్యాషన్ లేనోళ్ళైతే ఇప్పుడు నేను పడేయి కొన్నాళ్ళు చూసారనుకో, ఎందుకురా బాబు ఇయన్నీ అనే వర్డ్స్ వాడతారు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటది. అసలు నేను అలాంటిది ఫీల్ అవ్వను. నాకు ఇందులో అసలు నేను ఎలాంటి బిగ్ థింగ్ జరిగినా నాకు పెద్ద టెన్షన్స్ అలా ఏమి అనిపించదు. బికాజ్ ఐ లవ్ దిస్ వర్క్. సో దీన్ని 100% లవ్ చేస్తేనే రావాలి అనేది సో పాయింట్. చాలా మంది ఇప్పుడు దే ఆర్ నాట్ వాంటింగ్ టు గెట్ ఇంటూ దిస్ అసెట్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్. చాలా మంది టెక్ సెక్టర్లో లెట్స్ డూ స్టార్ట్అప్ అది మైండ్ సెట్ ఉంది ఇప్పుడు. వాట్ మేడ్ యూ గెట్ ఇంటూ దిస్ asset intensive business? Logistically, I would say logistically a nightmare. Okay, people management inkoka added on layer of hassle. Why did you think of getting into this kind of business and not a tech industry? అంటే అండి, ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నాకు ఇందులో ఉన్న హ్యాపీనెస్ నేను ఇంక ఏది చేసినా నాకు అంటే కూర్చొని ఆలోచించేవాడిని నేను ఇంకేం చేస్తే బెటర్ అది. బట్ నాకు హ్యాపీనెస్ అక్కడికి రావట్లా. చిన్నప్పుడు కూడా ఇన్ మై రూమ్ 400 కార్ టాయ్స్ యూజ్డ్ టు బి దేర్ అరౌండ్ మీ. ఐ యూజ్డ్ టు స్లీప్ ఇన్ బిట్వీన్ 400 కార్ టాయ్స్. Wow. సో అలా అంటే అంటే నాకు నేను పుట్టి ఊహొచ్చినప్పటి నుంచి ఐ యూజ్డ్ టు బీ విత్ కార్స్ ఆర్ బసెస్ ఆర్ ట్రక్స్. సో ఆబ్వియస్లీ ఇంకా మీరు ఈ క్వశ్చన్ అడిగినా నేనేం చెప్పలేను. ఇంక ఇంతే. నేను ఇందులో తప్పించి నాకు వేరే హ్యాపీనెస్ అనేది వేరే ఉండదు. ప్లాన్ బి లేదు. నో. If this has to happen, యా this ఓన్లీ is దిస్. the only plan. యా ఓన్లీ ప్లాన్. ఓకే. ఇప్పుడు 25 ఏజ్లో మీకు పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువ లేకపోతే హేటర్స్ మోటివేషన్ ఎక్కువ? సో ఈ బిజినెస్ అనే కాదండి, ఫ్రమ్ ఒక ఏజ్ నుండి నువ్వు ఇది చేయలేవు, నువ్వు అది చేయలేవు అనే పాయింట్ నుంచి నాకేంటంటే నో ఐ హ్యావ్ టు ప్రూవ్ అనేది బాగుండేది. అంటే ఈ బిజినెస్ అనే కాదు, పర్సనల్లీ ఆల్సో అండ్ ఆల్సో ఈ బిజినెస్లోకి వచ్చాక కూడా ఈ బిజినెస్ కూడా నువ్వు చేయలేవు, కష్టం, ఈ ఫీల్డ్ ఎంతోమంది ఇది అది అనేది చెప్తా ఉంటారు. బట్ ఇలాంటివన్నీ కొంచెం మోటివేషన్గా తీసుకొని నో ఐ హ్యావ్ టు ప్రూవ్ దెమ్ రాంగ్ ఇన్ అంటే నా గురించి వాళ్ళు అనుకున్నది రాంగ్ అని ప్రూవ్ చేయాలన్నదే నా మెయిన్ మోటివేషన్. సో కానీ స్టార్ట్ చేసేటప్పుడు ఒకే ఒక పాయింట్ ఎక్కడ మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, లేదు దిస్ ఇస్ ద కరెక్ట్ బిజినెస్ ఫర్ మీ? ఒక గ్యాప్ అనేది కనిపించింది నాకు ఈ ఇండస్ట్రీలో. అంటే మేబీ అప్పుడే ఆఫ్టర్ కోవిడ్, ఎందుకంటే పాపం కోవిడ్లో ఆపరేటర్స్ చాలామంది చాలా ఎఫెక్ట్ అయ్యారు. నేను అప్పుడు లేను. కానీ ఆఫ్టర్ కోవిడ్ ఒక గ్యాప్ అనేది ఏంటంటే వెల్ మెయింటైన్డ్ బసెస్ అనేది కొంచెం గ్యాప్ కనిపించింది. ఆ గ్యాప్లో నేను ఫిట్ అయితే ఐ కెన్ డూ ద బెస్ట్ అని నాకు అనిపించింది. సో అదే నా మెయిన్
థింగ్‌గా తీసుకొని ముందుకొచ్చాను. సో, మెయిన్ థింగ్ అదే. అదే జరిగింది. ఓకే. సో, మీ జర్నీలో స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఎవరు? మై ఫాదర్. అండ్ వై? అండ్ వై అంటే బికాస్ ఇన్ ఎనీ సిట్యుయేషన్ నేను ఏ రోజు హీ కాంట్ డూ అనే మైండ్‌సెట్ ఆయనలో నేనెప్పుడు చూడలే. చిన్నప్పటి నుంచి నేను చూసిందల్లా హీ క్యాన్ డూ, వీ కెన్ డూ అనే మైండ్‌సెట్‌లోనే హీ యూజ్డ్ టు బి. ఎంత టఫ్ సిట్యుయేషన్స్ అయినా హీ యూజ్డ్ టు బి లైక్ దట్. సో, ఐ యూజ్డ్ టు సీ ఓన్లీ దట్ ఇన్ హిమ్ అండ్ మై వాటెవర్ ఇన్‌స్పిరేషన్ ఆర్ మెయిన్ పిల్లర్ ఆర్ వాటెవర్ యూ కాల్ హీ ఈస్ ద వన్. ఇప్పుడు డే ఆన్ డే ప్రాబ్లమ్స్, ఎనీ మేజర్ ఛాలెంజెస్ వస్తే మీరు మీ ఫాదర్‌తో కన్సల్ట్ చేస్తారా? ఇది ఎలా చేయాలి? అది ఎనీ గైడెన్స్ ఫ్రమ్ హిమ్? నో అండి. యాక్చువల్లీ నేను అసలు ఏ గైడెన్స్ తీసుకోను. బికాజ్ నేనేం నమ్ముతానంటే ఒక్కసారి ఎప్పుడైనా నా ఓన్ డెసిషన్ ఫెయిల్ అయినా దాని నుంచే నేను నేర్చుకోవాలి అనేది మై ఇంటెన్షన్. ఇఫ్ నాకు అది ఒక్క క్వెషన్ నేను అడగటం స్టార్ట్ చేశాను అంటే ఎవ్రీథింగ్ ఐ విల్ గో దేర్. సో, అది అసలు నాకు నచ్చదు. అండ్ వాటెవర్ గుడ్ ఆర్ బ్యాడ్ నా లైఫ్‌లో ఏ డెసిషన్ అయినా నా ఓన్ డెసిషన్. నేను అసలు ఎప్పుడూ ఇంకొకరిని సలహా అడగను. ఏం చేయాలని కూడా అడగను. గుడ్ అయినా నా నా ఇదే, బ్యాడ్ అయినా నా ఇదే అనేదే తీసుకుంటా. ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు యాహ్! యాహ్! అండర్స్టాండ్ వాట్ అడిషనల్ సేఫ్టీ మెజర్స్ ఆర్ యూ గైస్ టేకింగ్ సో దట్ అ ప్యాసింజర్ ఇస్ సేఫ్. మామూలుగా ప్యాసింజర్స్ book the bus tickets, they board the bus. Nobody knows what is going to be the fate of the bus, honestly. యాహ్! యాహ్! So, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో with the recent set of accidents that have happened, people are scared. So, I'm sure you're taking some additional steps to ensure that extra safety. What is it that you're doing? సో, ఇక్కడేంటంటే అండి కస్టమర్స్ ఫస్ట్ టికెట్ బుక్ చేసుకొని బస్ బోర్డ్ అవుతున్నారు అంటే ఆళ్ళు అదొక్కటే వాళ్ళ జాబ్ కాదు. కొన్ని థింగ్స్ వాళ్ళకి తెలియాలి అనేది మై ఒపీనియన్. లైక్ హ్యామర్ ఎక్కడుంటది? గ్లాస్ బ్రేక్ చేయొచ్చు. ఎంత ఈజియర్‌గా బయటికి రావచ్చు. లైక్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుంది? ఇదంతా బేసిక్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. అది తెలుసుకోవడం అండ్ అది తెలిసేలా చేయటం 100% మా రెస్పాన్సిబిలిటీ. సో, బస్ స్టార్ట్ అయ్యే ముందు యాహ్! ప్యాసింజర్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ యెస్. ఇస్తారా? యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అవునండి. ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయి? హ్యామర్ యాహ్! ఎక్కడుంది? ఎమర్జెన్సీ అండ్ సిట్యుయేషన్‌లో ఎలా ఎమర్జెన్సీ హ్యాండిల్ చేయాలి? స్టాప్ బటన్ ఎక్కడుంటది? అది డ్రైవర్‌కి ఎలా రీచ్ అవుతది? అయన్నీ కూడా వి ఆర్ ఓకే. ప్రీ ఎక్స్‌ప్లెయినింగ్. ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ యాహ్! గివెన్. యాహ్! ఓకే. సో, ఇప్పుడు మీ 1.5 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ బేసిస్ చేసి, హౌ డు యూ థింక్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఈ బస్ ఇండస్ట్రీ ఎలా ఎవాల్వ్ అవుద్ది? యాక్చువల్లీ అండి నా వ్యూ అయితే మెజారిటీ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఆన్ బసెస్ మోర్ దెన్ ట్రైన్స్ అలా నా ఒపీనియన్. అంటే బికాస్ ఈజియర్ కొంచెం బస్ అనేది ఒక చోట బోర్డ్ అయ్యి ఇంకో చోట ఇదవ్వటం అనేది బస్‌ని ఎక్కువ ప్రిఫర్ చేయటం అనేది జరుగుతుంది ఇండియాలో. అండ్ ఆల్సో కమింగ్ ఇయర్స్ రోడ్స్ ఆర్ డెవలపింగ్. సో, అలానే కస్టమర్స్ కూడా పెరుగుతున్నారు. ఈ పాయింట్‌లో మై పర్సనల్ థింగ్ ఈస్ ఎవ్రీ ఆపరేటర్ రెస్పాన్సిబిలిటీగా ఫ్లీట్‌ని మెయింటైన్ చేస్తూ 100% అవుట్‌కమ్ ఇస్తే బావుంటదని మై ఫీల్. ఓకే. సో, ప్రముఖ్ నా రీసెర్చ్ చేసేటప్పుడు నేను చూసాను ప్రముఖ్ ట్రావెల్స్ హాస్ ఓన్లీ వోల్వో ఏసీ 9600 బసెస్. వేరే బసెస్ లేవు అసలు. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ హావ్ ఓన్లీ వోల్వో 9600 అండ్ వై నాట్ అదర్ బసెస్? బికాస్ ఫర్ మీ నాకొక ప్రముఖ్ బ్రాండ్ అనేది క్రియేట్ చేయాలి అంటే ఓన్లీ విత్ వోల్వోనే చేయాలన్నది ఫస్ట్ నేను ఈ బిజినెస్‌లోకి స్టార్ట్ అయినప్పటి నుంచి మై ఇంటెన్షన్ ఇస్ దట్. బికాస్ మేజర్ సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై ఈ సిటీస్‌లో ఆపరేట్ చేసే బసెస్‌కి ఇంకా లైక్ మంచి సర్వీస్ ఇవ్వాలి అనేది నా ఇంటెన్షన్. వోల్వోకి ప్రిఫర్ చేసే కస్టమర్స్‌కి మంచి సర్వీస్ ఇవ్వాలి అన్నదే మై ఇంటెన్షన్. సో, అలానే ప్రముఖ్ ట్రావెల్స్ అనేది ఏ అబీబస్ యాప్ ఓపెన్ చేసి బుక్ చేస్తే టికెట్ బుక్ చేసామంటే ఇంక నో క్వెషన్. ఏ బస్ అనే క్వెషన్ రాకూడదు. సో, ప్రముఖ్ అంటే వోల్వో యాహ్! 9600. ఎగ్జాక్ట్‌లీ మై ఆన్సర్ ఇస్ దట్. ప్రముఖ్ అంటే వోల్వో 9600. సో, ప్రముఖ్, వాట్ ఈస్ దట్ వన్ మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ టు ది ఆస్పైరింగ్ యంగ్‌స్టర్స్? సో, ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ యంగ్‌స్టర్ వాళ్ళకి దేంట్లో అయితే 100% ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉందో దాంట్లో అంటే లైక్ ఎనీ వర్క్ అదే వర్క్ చేస్తూ ఉంటే దే కెన్ గివ్ దేర్ 100% అనేది మై ఒపీనియన్. 100% రిజల్ట్ వస్తదండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో చేస్తే. అండ్ హార్డ్ వర్క్
అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఈ 2 ఉంటూ వాల్యూస్ ఈ 3 థింగ్స్ హార్డ్ వర్క్, రెస్పాన్సిబిలిటీస్, వాల్యూస్‌తో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్‌లో వాళ్ళు 100% పెడితే 100% అవుట్‌కమ్ వస్తదనేది మై ఒపీనియన్. సో ప్రముఖ్, ఇప్పుడు సోషల్ మీడియా ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బిజినెసెస్ అ లాట్, బీట్ పాజిటివ్, బీట్ నెగటివ్. సో మీ బిజినెస్కి సోషల్ మీడియా వల్ల ఏం ఇంపాక్ట్ అయింది? రీసెంట్ కర్నూలు బస్ యాక్సిడెంట్ తర్వాత మా బస్ ఏదో రాంగ్ టర్న్ అది ఇదని ఒకళ్ళు డాష్ క్యామ్‌లో వీడియో తీసి ఇదంతా సోషల్ మీడియాలో పెట్టి అదంతా బట్ అక్కడ నార్మల్ పీపుల్ అయినా, మా కస్టమర్స్ అయినా, ఎవరైనా ఎవరిది రాంగ్, ఎవరిది కరెక్ట్ అనేది వాళ్ళే అక్కడే చెప్పారనమాట. సో, అలాంటివి చూసినప్పుడు నాకనిపించేది కూడా ఏంటంటే, వెన్ వి ఆర్ కరెక్ట్ మనకి ఏ భయం అక్కర్లా. ఎందుకంటే చూసే వాళ్ళకి తెలుసు మనం కరెక్ట్ అనేది తెలిసినప్పుడు మనకి అసలు ఎలాంటి ఫియర్ అక్కర్లా. నాకు 1 ఆర్ 2 పీపుల్ నాకు తెలిసిన వాళ్ళు పంపించి ఏంటి దీని మీద రియాక్ట్ ఎందుకు మనం రియాక్ట్ అవ్వడం ఎందుకు? మన తరఫున మన కస్టమర్లే అందరే రియాక్ట్ అయ్యారు కదా! హూ ఈజ్ రైట్, హూ ఈజ్ రాంగ్ అని. ఇంకా మనం అవ్వాల్సిన అవసరం ఏముంది? సో, ఎవ్రీవన్ నోస్ వాట్ ఈజ్ కరెక్ట్, వాట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అనిపించిందనమాట. What if I ask you an open-ended question? Going forward, what is the plan of Pramukh Travels? ఎన్ని బసెస్ చేయాలి అనేది అసలు నాకు లేదు మైండ్‌లో. అలానే ఐ వోంట్ కంపేర్. వేరే వాళ్ళకి ఇన్నున్నాయి, మనకి ఇన్నున్నాయి. నాకన్నా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. ఐ వోంట్ కంపేర్. మై పాయింట్ ఈస్ ఫస్ట్ సెట్ ఆఫ్ 2 బసెస్ వచ్చినప్పుడు నేను ఏ సర్వీస్ ఇచ్చానో, అదే సర్వీస్ నేను ఎన్ని బసెస్‌కి ఇవ్వగలిగితే దట్ ఈస్ మై ఫ్లీట్. Why should a Abhibus customer book Pramukh Travels? ఫస్ట్ సేఫ్టీ ఈజ్ అవర్ ప్రయారిటీ. రేటింగ్స్ కన్నా టైమ్ పంక్చువాలిటీ ఉండాలి. డెఫినెట్లీ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ జాబ్స్ బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ డిలే అయినా కంఫర్టబుల్ అండ్ సేఫ్‌గా ఇంటికెళ్ళాలన్నది మై ఇంటెన్షన్. సో, నేను డ్రైవర్స్ కూడా ఎప్పుడైనా ఒక 5, 10 మినిట్స్ డిలే అయినా, ఏదైనా ఇష్యూ వచ్చినా, కంప్లెయింట్ వచ్చినా, నాకు వాటెవర్ రేటింగ్ కూడా కొంచెం తక్కువ వచ్చినా ఆ రోజు నేనేం మాట్లాడను. బికాజ్ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎనీ అదర్ థింగ్స్ ఇన్ లైఫ్ అని మై ఒపీనియన్. సో మీ ప్రతి బస్లో ఒకటి నోటీస్ చేశాను. ఎవ్రీ బస్ హ్యాస్ పీకే రిటన్, స్టార్ పీకే స్టార్. వాట్ ఈస్ పీకే? ఆర్ యూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్? ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. బట్ మై నేమ్ ఈజ్ ఆల్సో ప్రముఖ్ కొల్లిపోటి. సో పీకే ఈజ్ కామన్ ఫర్ బోత్ నేమ్స్. అందుకని యాక్చువల్లీ బట్ మై ఇంటెన్షన్ ఈస్ మై నేమ్ ఓన్లీ. బట్ సమ్ పీపుల్ థింగ్స్ పవన్ కళ్యాణ్ అండ్ ఆల్. నాకు ఎలా అనుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా వెన్ ఐ వాస్ 3 years old I used to see one song in Kushi movie. I used to ask my mom to take to that movie అది ఇది అని. సో, అప్పటి నుంచి మా అమ్మకి కూడా ఏంటి ఈ ఏజ్‌లో అసలు ఫస్టే మాట్లాడటమే కొంచెం సినిమాలు, ఈ సినిమాకే తీసుకెళ్ళు అని అదంతా. సో, లేటర్ ఆన్ పెరిగే కొద్దీ ఇంకా పెద్ద ఫ్యాన్ అవుతూ అనుకోకుండా ఇద్దరి నేమ్స్‌లో ఆ కామన్ పీకే అనేది వచ్చి నాకు అది కొంచెం బ్రాండ్‌గా బిల్డ్ చేసుకోవాలనేది ఉండేది. సో, అలా జరిగింది. ఓకే. So thank you for being on the show, Pramukh. It was a pleasure to have you. Thank you for having me here. And also, I want to thank my family, my well-wishers, my entire Pramukh Travels team, and also from past 1.5 years who are traveling in Pramukh Travels. I want to tell them big thank you for their support and love. Thank you.